ఓం నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో స్వాతి నక్షత్రం పర్వదినం సందర్భంగా విశేష హోమం ఆర్జిత సేవగా జరిగింది. నృసింహస్వామి వారి స్వాతి నక్షత్రంలో ఆవిర్భవించినట్లు క్షేత్ర మహత్యం చెబుతున్న నేపథ్యంలో ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున నృసింహ హోమం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఈ తత్వాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి అవతారం నృసింహావతారం. ప్రహ్లాదుడు ఆ పాత్ర ద్వారా లోకమంతటికి అంతటా పరమాత్మ ఉంటాడు, అన్నిటా పరమాత్మ ఉంటాడు. అందుచేత పరమాత్మ లేనటువంటిది ఏమీ లేదు. పరమాత్మ లేకుండా అసలు సృష్టి లేదు కనుక ఆయన పరమాత్మ సృష్టికి ఆత్మ అంతర్యామిగా ఉంటాడు కనుక అలా ఉండేటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి జగత్తుని ఉపాసించండి, ఆరాధించండి అని నృసింహ అవతారం మనకి తెలియచేసింది. అందుచేత మనం ఏం చేయాలంటే ప్రతి వస్తువుని భగవత్ స్వరూపంగా భావించాలి. ఇవాళ పర్యావరణం రక్షించంటున్నారు, అవి కూడా భగవత్ స్వరూపాలే. మనకి వృక్షాలని పూజించేటువంటి సంప్రదాయం ఉంది కదండి, రావి చెట్టుకి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం కదా. అలాగే సర్పాలని, జంతువుల్ని పూజించేటువంటి సంప్రదాయం ఉంది కదండి. ఆవుని పూజిస్తున్నాం, సర్పాన్ని పూజిస్తున్నాం, ఉంది కదా. మనకి పంచమహాయజ్ఞాలు ఉంటాయి. దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం అని యజ్ఞాలు. ఆ పంచమహాయజ్ఞాలలో ఒకటి భాగం అన్నమాట. భూతదయ కలిగి ఉండాలి, అలాగే మనకి జన్మనిచ్చినటువంటి వాళ్ళ యందు కలిగి ఉండాలి, అలాగే భగవంతుడు అనేటువంటి ఆయన యందు కలిగి ఉండాలి. ఇలాగనమాట మన జన్మించినటువంటి వాళ్ళ యందు మనకి ఇది కలిగి ఉండాలి. ఈ రకమైనటువంటి అంటే మన వేదం చెప్పింది ఈ మాట. 5 రకాలైనటువంటి యజ్ఞాలు ఉంటాయి. ఇవి ప్రతివాడు చేయాలి. అంచేత మన యొక్క జీవన లక్ష్యం ఏంటంటే మనం ఉన్నందుకు మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని, సృష్టినంతటినీ మనకి సదుపాయం ఇచ్చేటువంటి పరమాత్మని, మనని ఆశ్రయించుకునేటువంటి భూతములని, మనకు జన్మించినటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా మనం కాపాడాల్సిన, ఆదరించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని సమాజానికి ఒక సందేశం ఇచ్చిందనమాట ఈ మాట. ఇదే చరిత్ర మనకి పురాణం చెప్పింది. నృసింహ ఆవిర్భావంలో భగవంతుడనేటువంటి వాడిని విశ్వసిస్తే ఆయన మనతో అంటిపెట్టి ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు, మనని రక్షిస్తూ ఉంటాడు. అంటే శంకర భగవత్పాదులు ఆయన పంచాగ్ని మధ్యంలో ఉండి చిదిమేయుడు ఉన్నప్పుడు లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం అంటే అలాంటప్పుడు కూడా రక్షించినటువంటి వాడు. ప్రహ్లాదుడి చరిత్ర చెప్పక్కర్లేదు. నీటిలో పడవేసినా, ఎనుగుల చేత తొక్కించినా, పాముల చేత కనిపించినా, ఎన్ని చేసినా రక్షించాడు కదండి. ఈ మాసంలో మనం ఈ హోమం చేసుకోవడంలో విశేషం ఏంటంటే, మొన్ననే ధనుర్మాసం అయింది, మకరంలోకి సూర్యుడు ప్రవేశించాడు. ఇక్కడి నుంచి ఇంకా మారుతుందన్నమాట కాలం మారి మనకి ఆకులు రాలుస్తాయి, చెట్లు మళ్ళీ చిగరుస్తాయి, పుష్పిస్తాయి, ఫలిస్తాయి.
జీవనం అనేటువంటిది బ్రాహ్మీ ముహూర్తంలో మనం అంటే ఈ కాలం అనేటువంటి బ్రాహ్మీ ముహూర్తం నిన్నటి వరకు చలికాలం, ఇంకా 4 రోజులు పోతే రథసత్వం వస్తే సూర్యుడు ఉదయిస్తాడు, వచ్చి రథాలు తిరుగుతాయి మారుతుంది. అంచేత జీవరాశికి అంతటికి ఒక జీవ పదార్థాన్ని ఇచ్చేటువంటిది అంటే సుఖమైనటువంటి జీవనాన్ని గడపడానికి తగినటువంటి కాలం అన్నమాట ఇది. అంటే అభివృద్ధికి కాలం ఇది. అంచేత ఈనాటి నుంచి మనం బ్రాహ్మీ ముహూర్తంలో ఎప్పుడైతే లేచి స్వామిని సేవించి ధ్యానం చేసి యోగం చేసి సాధన చేసి తద్వారా సాక్షాత్కారం పొందుతారో ఋషులు యోగులు మొదలైనటువంటి వాళ్ళు, అలాంటి కాలం ఆసన్నమైందన్నమాట. ఇక నుంచి పుష్యమాసం, మాఘమాసం, పాల్గొనమాసం, చైత్రమాసం వచ్చేసరికి 4 మాసాలు అయ్యేసరికి మన స్వామి నిజరూప దర్శనాన్ని ఇచ్చేస్తాడు. ఇది ప్రాసెస్ అన్నమాట. సాధకుడు అనేటువంటి వాడికి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి సాధన చేసి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి అప్పుడు పరమాత్మ సాక్షాత్కారం పొందడం అనేటువంటి ఒక ప్రాసెస్ని మనకి సూచిస్తుంది ఇది. అంచేత పుష్యమాసంలో బహుళ పక్షంలో స్వాతి నక్షత్రం మనం ఈనాడు మనం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం జగ సంవత్సరం దీర్ఘమాయు. ఓం నమో నారసింహాయ.